Hi everyone, welcome to Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. Breakfast recipe andi dosa. First ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ రైస్ వేసుకోవాలండి. ఈ రైస్ ఇంకా దాల్ని బాగా వాష్ చేసి 6 to 7 hours అలా నానబెట్టేసేయండి. కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. ఇదంతా తీసుకొని మిక్సీలో వేసేయండి. నేను 5 minutes ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇలా బబుల్స్ ఫామ్ అయితే దోశ అనేది మెత్తగా బాగా వస్తుందండి, సన్నగా వస్తుంది. నేను ఇక్కడ దీని పిండి చూడండి కలిపేసాక ఇలా అయ్యిందనమాట. అందులో కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపేసేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను చట్నీ తయారు చేస్తున్నానండి, పల్లీ చట్నీ. పల్లీలు ఇలా వేయించుకోండి. ఇక పక్కకు పెట్టేసేయండి. నేను ఇక్కడ ఫస్ట్ పచ్చిమిర్చి, టమాటో అండ్ కొరియాండర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, టమాటో అండ్ కొరియాండర్ వేసేసి కలిపేసేయండి. కాసేపు అలా కలిపిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. మిక్సీ పట్టేయండి ఇవన్నీ ఒక దగ్గర వేసేసి. నేను ఇక్కడ పోపు పెడుతున్నానండి. ఆయిల్ వేసుకొని జీరా అవన్నీ వేసేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని ఇందులో వేసేసాను. చట్నీ తయారైపోయింది. ఇక్కడ నేను దోశ వేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ దోశ పైన ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అవసరం అయితేనే యాడ్ చేయండి, లేదంటే వదిలేయండి. చూడండి దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.